హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ శ్రీలక్ష్మి ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ అండ్ కోర్ అంబాసిడర్. మీ ముందుకు మరొక లేటెస్ట్ అప్డేట్ తీసుకొస్తేనండి. అది ఏంటి అనుకుంటున్నారో, వై తాజ్ మహల్ టెస్ట్ నెట్. అసలు టెస్ట్ నెట్ అంటే ఏంటి, ముందుగా దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్ చేసుకుందాం మన ఈ వీడియోలో. ముందుగా మీరు చేయాల్సింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తానండి. అసలు టెస్ట్ నెట్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం లేట్ చేయకుండా. మెయిన్ సిస్టమ్ మెయిన్ అండి లాంచ్ చేయడానికి ముందు ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఫ్యూచర్స్ అనేది టెస్ట్ చేస్తారు, సెక్యూరిటీ అనేది చెక్ చేస్తారు, పెర్ఫార్మెన్స్ వ్యాలిడిటీ చేస్తారు. ఎగ్జాంపుల్, మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకుందాం. డైరెక్ట్ గా ఫైనల్ బిల్డింగ్ అనేది కట్టరు కదా, సో ముందు మోడల్ టెస్టింగ్ అనేది చేస్తారు. అదే టెస్ట్ నెట్ కాన్సెప్ట్. ఇంటర్లింక్ ప్లాన్ ఏంటి అసలు? ఇంటర్లింక్ ఫౌండేషన్ ఒకే టెస్ట్ నెట్ కాదండి, మల్టిపుల్ టెస్ట్ నెట్ ఫేజెస్ ఉంటాయి. ప్రతి ఫేజ్ లో మోర్ రిఫైన్, మోర్ సెక్యూర్, మోర్ స్కేలబుల్, మోర్ కంప్లైంట్, అంటే స్టెప్ బై స్టెప్ పర్ఫెక్షన్ ఉంటుంది అన్నమాట. సో మరి తాజ్ మహల్ అనే నేమ్ ఎందుకు పెట్టారు టెస్ట్ నెట్ కి అంటే, నేమింగ్ అనేది సింపుల్ గా పెట్టేలేదండి, అది ఒక రికగ్నైజేషన్ ప్లస్ చాలా మీనింగ్ ఉంది. అంటే ఇండియాకి రికగ్నైజేషన్ ఎందుకు ఇండియాకే ఇచ్చారు అంటే, ఇంటర్లింక్ నెట్వర్క్ లో ఇండియా అంటే మన ఇండియా కమ్యూనిటీ లార్జెస్ట్. సో మన వాళ్ళు కన్సిస్టెంట్ గా సపోర్ట్ చేశారు, పేషెన్స్ తో వెయిట్ చేశారు, స్ట్రాంగ్ బిలీఫ్ చూపించారు. అందుకే ఫస్ట్ మైల్ స్టోన్ ఇండియాకి ఇంటర్లింక్ వాళ్ళు, మన ఇంటర్లింక్ వాళ్ళు డెడికేట్ చేశారు అన్నమాట. సో తాజ్ మహల్ మీనింగ్ డీప్ ఎనాలజీ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మనం తాజ్ మహల్ గురించి తెలుసు కదా మనందరికి, ఇది త్వరగా కట్టలేదండి, కానీ సెంచురీస్ వరకు ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం అంటే అలా నిలిచింది. అంటే ట్రస్ట్ కి సింబల్. అదే ఫిలాసఫీ ఇంటర్లింక్ కి ఫాస్ట్ గా లాంచ్ చేసేయడం కాదు, లౌడ్ మార్కెటింగ్ అనేది కాదు, దానికి బదులుగా లాంగ్ టర్మ్ ట్రస్ట్ అనేది మనకి ఇస్తుంది, స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఉంటుంది, గ్లోబల్ ఈకో సిస్టమ్ సపోర్ట్ అనేది కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక 2 కంపెనీస్ ఏమైనా ఉన్నాయి అనుకుందాం. కంపెనీ ఏ వాళ్ళు ఫాస్ట్ గా లాంచ్ చేస్తారు కానీ అన్స్టేబుల్ గా ఉన్నారు. అదే కంపెనీ బి అంటే దాన్నే మన ఇంటర్లింక్ అనుకుందాం, స్లోగా బిల్డ్ అవుతుంది కానీ డికేట్స్ తో పాటు స్టేబుల్. సో మీరు ఈ రెండిట్లో ఏది ట్రస్ట్ చేస్తారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆబ్వియస్లీ బి అనే అంటారు, ఎందుకంటే మనకు స్లోగా అయినా ఫ్యూచర్ అనేది మంచిగా ఉండడం కోసం మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ బి. సో టెస్ట్ నెట్ తాజ్ మహల్ పర్పస్ అంటే, ఇది ఫస్ట్ టైం ఇంటర్లింక్ ఫుల్ సిస్టమ్ ని రియల్ కండిషన్ లో టెస్ట్ చేయడం, అంటే రియల్ వరల్డ్ సిమ్యులేషన్. టెస్ట్ నెట్ తాజ్ మహల్ పర్పస్ ఏంటంటే, ఇక్కడ ఇంటర్లింక్ లో 4 లేయర్స్ అనేవి ఉంటాయండి. ఆర్కిటెక్చర్ స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4 లేయర్స్ అంటే, అందులో ఫస్ట్ లేయర్ 0 అంటే ZK బయోమెట్రిక్ ఐడెంటిటీ నెట్వర్క్. ఇది ఐడెంటిటీ లేయర్ అండి, యూజర్స్ వెరిఫైడ్ అవుతారు ఇందులో. బోట్స్ అలాగే ఫేక్ అకౌంట్స్ అనేది ప్రివెంట్ చేస్తుంది. సిబిల్ అటాక్స్ అంటే ఫేక్ మల్టిపుల్ అకౌంట్స్ చేస్తారు కదా, అలాంటివి అన్ని స్టాప్ చేస్తుంది ఈ లేయర్ 0 లో. ఎగ్జాంపుల్, ఓటింగ్ సిస్టమ్ ఇమేజిన్ చేయండి. ఒక పర్సన్ ఒక ఓటు మాత్రమే వేయగలరు కదా, సో ఫేక్ అకౌంట్స్ ఉంటే సిస్టమ్ కొలాప్స్, అంటే ఐడెంటిటీ మస్ట్ బి వెరిఫైడ్. అదే లేయర్ 0 చేసే పని. లేయర్ 1 వచ్చి ఎగ్జిక్యూషన్ అండ్ కన్సెన్సస్ ఇంజిన్. ఇది కోర్ బ్లాక్ చైన్ ఇంజిన్ అండి. ఫ్యూచర్స్ ఏంటంటే హై థ్రోపుట్ అంటే మోర్ ట్రాన్సాక్షన్స్, డిటర్మినిస్టిక్ ఫైనాలిటీ అంటే పేమెంట్ వెంటనే ఫైనల్ అవుతుంది. ఎగ్జాంపుల్, యూపీఐ పేమెంట్ లాగా ఇన్స్టెంట్ కన్ఫర్మేషన్ కానీ ఇంకా సెక్యూర్డ్ ప్లస్ ఫైనల్ ఇక్కడ. సో లేయర్ 2 వచ్చి ఎకనామిక్ లేయర్ అండి, RWA ప్రోటోకాల్. ఇది ఎకనామీ లేయర్, డిజిటల్ అసెట్స్ రియల్ వరల్డ్ వాల్యూ తో బ్యాక్డ్. AMM అంటే ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్స్, ITL యూనివర్సల్ రిజర్వ్ అసెట్. ఎగ్జాంపుల్, మీరు ఒక డిజిటల్ టోకెన్ కొనుగోలు చేశారు, అది జస్ట్ టోకెన్ కాదండి, అది రియల్ వరల్డ్ రెవెన్యూ తో బ్యాక్డ్ అవుతుంది, అంటే వాల్యూ రియల్ గా ఉంటుంది. ఇక్కడ లేయర్ 3 వచ్చి అప్లికేషన్ లేయర్. ఇది యూజర్స్ ఇంటరాక్షన్ లేయర్ అండి. ఫ్యూచర్స్ వచ్చి స్మార్ట్ అకౌంట్స్, బిజినెస్ ఇంటిగ్రేషన్స్, ఐడెంటిటీ బేస్డ్ యాక్సెస్. ఎగ్జాంపుల్, మీరు ఒక యాప్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం, లాగిన్ అవుతారు, ఐడెంటిటీ వెరిఫైడ్ అవుతుంది, బిజినెస్ టూల్స్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్స్. ఇది లేయర్ 3 చేసే పని మాట. సో బిగ్ పిక్చర్, వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టైం హ్యూమన్ నెట్వర్క్ రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టచ్ అవుతుంది, అంటే కమ్యూనిటీ యాక్చువల్ సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. సో దీని యొక్క మెయిన్ కోర్ ఫిలాసఫీ ఏంటంటే, ఇంటర్లింక్ గోల్ ఫాస్టెస్ట్ గా కాదు, లౌడెస్ట్ గా అసలే కాదు,
మోస్ట్ ట్రస్టెడ్ గా ఉండాలి, లాంగ్ టర్మ్ వాల్యూ ఉండాలి, స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో సింపుల్ అనాలజీ, ఫైనల్ అండర్స్టాండింగ్ మనం ఇమాజిన్ చేద్దాం. తాజ్ మహల్ వర్సెస్ టెంపరీ బిల్డింగ్ తీసుకుంటే, టెంపరీ బిల్డింగ్ వచ్చి ఫాస్ట్ బిల్డింగ్ గా అయ్యింది, అలా ఎంత ఫాస్ట్ గా అయిందో త్వరగా అంతే కొలాప్స్ అయ్యింది. సో తాజ్ మహల్ తీసుకుంటే టైం చాలా తీసుకుంది తాజ్ మహల్ నిర్మించడం కోసం, కానీ సెంచరీస్ నిలిచిందండి. ఇంటర్లింక్ వాంట్స్ టు బి తాజ్ మహల్ టైప్ సిస్టమ్. సో గ్రాటిట్యూడ్ మెసేజ్, దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఇంటర్లింక్ అన్ని కమ్యూనిటీస్ కి థ్యాంక్స్ చెప్తుంది, కానీ ఫస్ట్ మైల్ స్టోన్ ఇండియాకి డెడికేటెడ్. ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మన ఇండియా నుంచే వచ్చిందండి. సో ఫైనల్ సమ్మరీ వచ్చి, టెస్ట్ నెట్ ఈజ్ ఈక్వల్ టు టెస్టింగ్ ఫేజ్, మల్టిపుల్ ఫేజెస్, గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్, తాజ్ మహల్ నేమ్, ఇండియా రికగ్నైజేషన్, లాంగ్ టర్మ్ ట్రస్ట్ సింబల్, ఫైనల్ లైన్. ఇది ఒక ప్రాజెక్ట్ కాదండి, 4 లేయర్స్ అంటే 4 పిల్లర్స్: ఐడెంటిటీ, ఎగ్జిక్యూషన్, ఎకనామీ, అప్లికేషన్. ఫైనల్ గోల్ వచ్చి స్ట్రాంగ్ ట్రస్టెడ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు స్టే ట్యూన్ లక్కీ క్రిప్టో ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్రీలక్ష్మి.